హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించుగాక, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక, ప్రభు మిమ్మల్ని బలపరిచి నడిపించుగాక. మంచిగా దేవుని సన్నిధిలో కూడేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలంకు ఏర్పరచబడిన కొన్ని వాక్యాలు దేవుడు సంఘంతో మాట్లాడాలని ఆశించి ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యాలు చూసుకునే ముందు ఒకటి గుర్తించాం మనం ఏంటంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను అని ప్రభు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. వాక్య స్వరూపిగా నీతోని నాతోని ఆయన మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆయన మాట వినడానికి వచ్చిన మనము వింటున్న మాటల్ని బట్టి మనకి అనుగ్రహింపబడిన రక్షణని మనం ఎట్టి రీతిగా కాపాడుకోలో కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మనం చూసుకున్నట్లయితే కనుక ఒకప్పుడు లోకంలో ఉన్నాము, లోకంలో నుంచి వేరు చేయబడి దేవుని సన్నిధిలోనికి చేర్చబడ్డ మనము ఈరోజు ప్రత్యేకింపబడిన వారము, ప్రభు కొరకు ఒక ప్రత్యేకమైన జీవితము జీవించాల్సిన వారము. ఇట్ట రీతిగా మనము జీవిస్తున్నామని మనము వాక్యముతో ప్రతిదినము సరి చూసుకుంటూ ఆయన దృష్టికి అంగీకారముగా మనం నడుచుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అంత్యదినాల్లో ఉంచడము, ప్రభు యొక్క రాకడ సమయంలో మనం ఉంచడము. కాబట్టి ఎవరికి అనుగ్రహింపబడిన రక్షణ వాళ్ళు కాపాడుకునే వారుగా కూడా మనందరం ఉంటున్నాము. కాబట్టి అందరూ రక్షింపబడ్డాము, దేవుని అందరూ తెలుసుకున్నాము. కానీ రక్షింపబడ్డ మనము ఆ రక్షణని కాపాడుకునే ప్రక్రియలో మనం శ్రద్ధ వహించి దేవుని అంత భయభక్తులు కలిగి ఆ రక్షణలో ముందుకు కొనసాగే వారిగా మనం ఉంటుమా, లేకపోతే మన ఇష్టానుసారంగా మనము జీవిస్తున్నామా అని మనము సరి చూసుకునే వారుగా ఉంటున్నాం. మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 3:11 వాక్యంలో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటంను నీ దగ్గర నుంచి తీసివేయకుండా ఉన్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. హల్లెలూయా. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు ఏమనగా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మీకు అనుగ్రహింపబడినది మీరు గట్టిగా పట్టుకోండి. ఏమి అనుగ్రహించాడు దేవుడు మనకి? రక్షణ కిరీటము అనేది దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ రక్షణ అంట సార్వత్రిక సంఘంలో చేర్చబడ్డ మనము దాన్ని గట్టిగా పట్టుకోవడము, మనం దాన్ని గట్టిగా పట్టుకొని వారిగా మనం ఉన్నామంట. కాబట్టి ఎవరి రక్షణ వాళ్ళదే అని బైబిల్ సెలవిస్తున్నాయి. కాబట్టి ఈ సంఘంలో చేర్చబడ్డ మనము రక్షింపబడ్డాము అనుకుంటే సరిపోదు, కానీ నీకు అనుగ్రహింపబడినది నువ్వు గట్టిగా పట్టుకుంటున్నావా? ఎందుకు గట్టిగా పట్టుకోవాలి? ఎందుకంటే అది నీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది. ఈరోజు రక్షింపబడ్డ మనము ఒక్కవేళ రక్షణ విషయంలో కానీ దాన్ని గట్టిగా పట్టుకోకపోతే, శ్రద్ధ వహించకపోతే, దాన్ని కాపాడుకోకపోతే అది నువ్వు పోగొట్టుకుంటావు. అందుకని అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, మీకు ఇచ్చినది మీరు గట్టిగా పట్టుకోండి. రక్షింపబడ్డాము కానీ అనుభవాలు లేవే, ఆయనతో కలిసి జీవించే అనుభవాలు మనకు లేవే. మరి ఎప్పుడు మనము తెలుసుకుంటాము, ఎప్పుడు కనువిప్పు మనకు కలుగుతుంది, ఎప్పుడు మనము దాన్ని గట్టిగా పట్టుకుంటాము? మనకు అనుగ్రహింపబడిన రక్షణ మనం కానీ ఆలస్యం చేస్తే, చెప్పిన వాడు నమ్మదగిన వాడు, ఆయన త్వరగా వస్తున్నాడు అంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. కాబట్టి ఆయన ఏ కాలమన్నా ఏ జామునన్నా ఆయన రావచ్చు. ఆయన ఏ సమయంలో ఏ కాలంలో అన్నా ఏ జాములో అన్నా ఆయన రాబోతుండగా నువ్వు నీకు అనుగ్రహింపబడినది నువ్వు గట్టిగా పట్టుకోని లేకపోతే కనుక ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఈరోజు సంఘంకి వచ్చి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ సంఘంలో సావాసంలో బలపరచబడుతూ ఒకవేళ మనము కానీ మనకు అనుగ్రహింపబడిన రక్షణని మనము గట్టిగా పట్టుకునే లేని వారిగా మనం ఉంటే కనుక ఆయన నిన్ను విడిచిపెట్టడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు సెలవిస్తున్న రీతిగా ఆయన త్వరగా రాబోతున్నాడు. బయట మనం ఎన్నో సూచనలు చూస్తున్నాము, యుద్ధ వాతావరణాలు, 3వ ప్రపంచ యుద్ధానికి వేగిరబడుతున్నది.
దేశాలన్నీ ఒక దేశం మీద ఒక దేశము యుద్ధాలకి సిద్ధపడుతున్నారు. అకస్మాత్తుగా రాకడ వచ్చేస్తుంది. అంతా బాగానే ఉందిలే, నెక్స్ట్ సండే హార్వెస్ట్ ఫెస్టివల్ కదా, అన్నిటికీ సిద్ధపడదాంలే, మనం ఏమైనా స్పెషల్గా ఇస్తాము, ఏమైనా స్పెషల్గా తెస్తాము, అందరూ మనం తెచ్చిన అర్పణను బట్టి అందరూ సంతోషించేవారుగా అని ఎన్నో ప్లాన్స్ మనం కలిగి ఉంటాం. ఒక తగిన సిద్ధపాటు మనము దేవుని సన్నిధికి కృతజ్ఞతలే తీసుకొని రావాలని ఆశిస్తూ ఉంటాము. కానీ బైబిల్ చెప్పుచున్నది ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన త్వరగా వస్తున్నప్పుడు నువ్వు నెక్స్ట్ సండే హార్వెస్ట్ ఫెస్టివల్ ఉందని ఆ హార్వెస్ట్ ఫెస్టివల్ కి నువ్వు సిద్ధపాటులో ఉంటే, నీకు అనుగ్రహింపబడిన రక్షణ విషయంలో నువ్వు శ్రద్ధ వహించక ఆ రక్షణను గట్టిగా పట్టుకోకపోతే ఆయన వస్తాడు, సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు నేను వచ్చి హార్వెస్ట్ ఫెస్టివల్ చేసుకునే వారిగా మనం ఉండిపోతాము. అందుకనే మనకి అనుగ్రహింపబడిన రక్షణ ప్రతి నిమిషము ప్రతి క్షణము మనం సరి చూసుకోవాలి. గట్టిగా పట్టుకున్నానా? ఎందుకు అది గట్టిగా పట్టుకోవాలి అంటే అది ప్రభువు ద్వారా మనకి అనుగ్రహింపబడ్డది. అపవాది అయిన సాతాను దానిని మన దగ్గర నుంచి దొంగిలించడానికి వాడు నానా విధమైన ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు. ఒకవేళ వాడు ప్రయత్నాల్లో వాడు ఉంటుంటే నీకు అనుగ్రహింపబడిన ఈ రక్షణని నువ్వు గట్టిగా పట్టుకోలేకపోతే కనుక, ఆ రక్షణను నువ్వు నిలిచి ఉండలేకపోతే కనుక వాడు వచ్చి అది నీ దగ్గర నుంచి దొంగిలించేస్తాడు. రక్షణ ఉచితంగా వచ్చింది అని బైబిల్ చెప్తున్నది. సాల్వేషన్ ఇస్ ఫ్రీ ఫర్ ఎవ్రీవన్. ఫ్రీ వచ్చింది అని చులకనగా తీసుకుంటే, గట్టిగా పట్టుకోవడం నువ్వు తెలుసుకోకపోతే కనుక, నువ్వు అట్టి రీతిగా నువ్వు జీవించకపోతే కనుక, అదొక రోజు పొందుకున్న నువ్వే దాన్ని పోగొట్టుకునే వాడు అయిపోతావు. అందుకని నీకు ఇవ్వబడిన రక్షణ నువ్వు గట్టిగా పట్టుకోమని భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి రక్షణ ప్రతిదినము ఏ క్షణమైన ప్రభు రాబోతున్నాడు. ఏ క్షణమైన సార్వత్రిక సంఘము ఆత్మచేత సిద్ధపడుతున్నది. ఆత్మతోని వాక్యంతోని పరిశుద్ధాత్ముడు సంఘాన్ని అలంకరిస్తున్నాడు. ఎందుకంటే ఈ సంఘం అంట ఆయనను ఒకరోజు ఎదుర్కోవాలి. ఈ సంఘాన్ని తీసుకెళ్ళడానికి ఆయన రాబోతుండగా మన పనుల్లో మనము బిజీగా మన వ్యవహారంలో మనం ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళకుండా ఉండాలి అంటే కనుక నీకు అనుగ్రహింపబడినది నువ్వు గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. కాబట్టి రక్షణ విషయంలో ప్రతినిత్యము మనం శ్రద్ధ వహించాలి. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు ఎట్లుంటుందో పరిస్థితులు మనకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ నీకు అనుగ్రహింపబడినది నువ్వు గట్టిగా పట్టుకుంటే నువ్వు రక్షింపబడతావు. కాబట్టి ఎవ్వరు నీ దగ్గర నుంచి అపహరించక దాన్ని గట్టిగా పట్టుకో. నీ రక్షణ నీదే. ప్రభు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన రక్షణ అది. దాన్ని నువ్వు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే కనుక అది నీ దగ్గర నుంచి నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి రక్షింపబడ్డాము అని సర్దుకుపోవడం కాదు క్రైస్తవ జీవితం అంటే. రక్షింపబడ్డ మనము ఆ తగిన ఫలము మన దగ్గర ఉండాలి. దాన్ని గట్టిగా పట్టుకోవాలి, కాపాడుకోవాలి. నువ్వు ఎందరైతే దాన్ని గట్టిగా పట్టుకొని కాపాడుకుంటారో వాళ్ళు మాత్రమే ప్రభుని ఎదుర్కోగలుగుతారు. కాబట్టి మనం ఏ రంగంలో ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మన ఆలోచనలో ఏముండాలంటే ప్రభు రాబోతున్నాడు. నువ్వు కాలేజ్లో ఉండొచ్చు, ఆఫీస్లో ఉండొచ్చు, లేకపోతే హాస్పిటల్లో ఉండొచ్చు, ఏ రంగంలోనూ ఉండొచ్చు. నువ్వు ఎక్కడున్నప్పటికీ రక్షింపబడ నువ్వు ప్రభు త్వరగా రాబోతున్నాడు అని ప్రతినిత్యము నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మేబీ నేను కాలేజ్లో ఉండొచ్చు, కాలేజ్లో నేను చదువుతుండొచ్చు, లేకపోతే టీచింగ్ చేస్తుండొచ్చు. అది ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. కానీ నీకు అనుగ్రహింపబడిన రక్షణ విషయంలో నువ్వు టీచింగ్ చేస్తున్నా, నువ్వు ఎక్కడ ఏ పని చేస్తున్నప్పటికీ కూడా నువ్వైతే నీ రక్షణ విషయంలో శ్రద్ధ వహించి దాన్ని గట్టిగా పట్టుకునే వాడిగా ఉంటే, కాలేజ్లో ఉండగానే ప్రభు ఒకవేళ వస్తే కనుక కాలేజ్లో స్టూడెంట్స్ మధ్య నుంచి నువ్వు స్టూడెంట్స్ని వదిలేసి వెళ్ళిపోయే రోజు రాబోతున్నది. కాబట్టి ఎక్కడన్నా ఎప్పుడన్నా ఏ స్థలమన్నా ఏ క్షణమన్నా ప్రభు రాబోతున్నాడు. ఆయన రాబోతుండగా మనము ఒక ఏమంటారు తగిన సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎనీ టైం లార్డ్ నువ్వు వచ్చినప్పుడు నేను సిద్ధపడి ఉన్నాను, నాకు ఇచ్చిన నేను గట్టిగా పట్టుకున్నాను, నిందారహితుడిగా పరిశుద్ధుడిగా నీ కొరకు జీవించాను,
పరిశుద్ధ అలంకరణని నేను కలిగి జీవిస్తున్నాను ప్రభువా అని నువ్వు కానీ నీకు అనుగ్రహింపబడిన రక్షణను పట్టుకుంటే అది నువ్వు నీకు అనుగ్రహింపబడుతుంది. విమోచన దినము ఒకటి రాబోతుంది అని బైబిల్ సెలవిస్తుంది. ఎవరు వీళ్ళు? విమోచించబడ్డవారు. ప్రభు ఏమో 2024 సంవత్సరాల క్రితం కల్వరి సిలువలో ఆయన రక్తాన్ని చిందించి, యవ్వన పరిశుద్ధ రక్తాన్ని ఆయన చిందించాడు. చిందించిన దేవుడు మనల్ని విమోచించాడు. ఆ విశ్వాసాన్ని మనం ప్రదర్శిస్తూ మనము విమోచించబడ్డ వారము అని గుర్తెరిగి మనము పరిశుద్ధతలోనికి నడుచుకునే వారిగా మనం ఉండాలి. మనకి అనుగ్రహింపబడిన రక్షణని మనము కాపాడుకోవాలి. నీ రక్షణ విషయంలో ఎవ్వరూ ఇంటర్ఫియర్ కావద్దు. నీ ఫ్యామిలీ కానీ, నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ చిల్డ్రన్ కానీ, అది నీ సొంతం. అది దాన్ని ఎట్లా కాపాడుకుంటున్నావు? వాళ్ళతో కలిసి వాళ్ళ గందరగోళాల్లో ఉంటున్నావు అనుకో, నీకు ఇవ్వబడిన రక్షణ నువ్వే చేతులారా పోగొట్టుకుంటావు. అందుకనే చెప్పేసాయి ఎవరికన్నా కానీ, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై సాల్వేషన్. నా రక్షణలో ఎవడు జోక్యము చేసుకోవాల్సిన అవసరము లేదు. దేవుడు మనకి ఇచ్చాడు, దాన్ని మనం గట్టిగా పట్టుకోవడం నేర్చుకుంటే చాలు. అందుకని మనకి ఇవ్వబడిన రక్షణని నిర్లక్ష్యము చేయక దాన్ని గట్టిగా పట్టుకుంటే కనుక ప్రభుని మనము ఎదుర్కొనే వారుగా మనం ఉంటాం. లూకాసు వార్త చూద్దామండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వాక్యం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడు. నీతో చెప్పుచున్నాను, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసంని కనుగొనడా, తామే నీతిమంతులని చాలండి. ఇక్కడ తెలియజేస్తుండు, ఐ టెల్ యూ హీ విల్ సీ దట్ దే గెట్ జస్టిస్ అండ్ క్విక్లీ. హౌఎవర్ when the son of man comes, will he find faith on earth? విశ్వాసాన్ని ఆయన కనుగొనగలుగుతాడా? అట్టి విశ్వాసం నువ్వు ఉన్నావా? అట్టి విశ్వాసంలో స్థిరపరచబడి ఉన్నావా? ప్రభు రాబోతున్నాడు. ప్రభు తెలియజేస్తున్నాడు, నేను వచ్చినప్పుడు ఆల్రెడీ ఒకసారి వచ్చేసాడు, ఇప్పుడు రెండోసారి ఆయన రాబోతుండగా ఆయన మనకు తెలియజేస్తున్న మాటలు ఏమనగా, నేను విశ్వాసాన్ని భూమి మీద కనుగొంటానా అని. మనం అందరం విశ్వాసాల మీద పేరుకే విశ్వాసం కానీ విశ్వాసం లేని వారుగా మనం ఉంటున్నాం. ఎందరైతే ప్రభు కోరుకున్న రీతిగా విశ్వాసాన్ని వాళ్ళు కనపరిచేవారుగా ఉంటారో, ప్రభు కొరకు వేచి ఉండేవారుగా, ప్రభు రాక కొరకు తగిన సిద్ధపాటు కలిగి ఉంటారో, వాళ్ళకి న్యాయం చేస్తున్నట్టు ఆయన వచ్చి. ఈ భూమి మీద మనకి న్యాయం జరగకపోవచ్చు అని ప్రభు వస్తున్నాడు. వారికి న్యాయం చేయడానికి రాబోతున్నాడు. ఎవరు వీరు అంటే విమోచించబడ్డవారు, క్రీస్తు రక్తంలో కడిగి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఏ నిమిషమైన యక్షమైన ప్రభు రాబోతున్నాడు అని తగిన సిద్ధపాటు కలిగిన వారు వీరు. కాబట్టి వీళ్ళలో ఒక్కరుగా మనం ఉండాలి. అంతేగాని ప్రభు వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొనలేకపోతే కనుక ఏమైపోతుంది మనం పొందుకున్న రక్షణ. కాబట్టి ప్రభు రాబోతున్నాడు 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 పొద్దున ఆయన ఏంటో ఇట్లా పట్టుకున్నాడు అప్రోచ్. అవునా, నేను నిజంగానే రాబోతున్నాడు. నేను మాట మారలేదు, నా మాట మారదు కూడా. కాబట్టి ఆయన వస్తున్నప్పుడంట విశ్వాసులు విశ్వాసంలోనే ఉంటే సరిపోదు, కానీ విశ్వాసాలు సంపూర్ణతలోనికి చేరాల. సంపూర్ణత అనగా తగిన సిద్ధపాటు కలిగి ఏ నిమిషమైనా ఏ క్షమైనా నా ప్రభు నా కొరకు రాబోతున్నాడు, నేను ఆయనని కలుసుకోబోతున్నాను, ఎదుర్కోబోతున్నాను అన్న విశ్వాసం మనలో ఉండాలి. ఈ భూమి మీద కొద్ది కాలం ఉంటాము, ఇదంతా తాత్కాలికమే. ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. ఈరోజు చూసిన మనుషులు రేపటి దినానికి లేరు వాళ్ళు. కాబట్టి దిస్ ఇస్ నాట్ ద పర్మనెంట్ లైఫ్ విచ్ వీఆర్ లివింగ్ హియర్. మనం జీవిస్తున్న ఈ జీవితము అసలైన జీవితం కాదు. అసలైన జీవితం ఏదంటే ప్రభు మనకు రాబోతున్నాడు. యుగ యుగాలు మనం ప్రభుతోనే జీవించబోతున్నాము. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసులు గొప్ప విశ్వాసంలోనికి వాక్యము ద్వారా ఆత్మ ద్వారా వాళ్ళు నడిపింపబడాలి.
ఆ విశ్వాసము భద్రపరచబడాలి. పౌలు చక్కటి మాటలు అంటూ ఉంటాడు. ఏమంటాడు అంటే, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగును నేను కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఈరోజు మనము వాక్యాన్ని వింటున్న మనము ఒక్కసారి మనము సరి చూసుకుంటే కనుక, ఎగ్జామిన్ పరిశీలన చేసుకుంటే కనుక, నువ్వు విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? విశ్వాసము నీకు దేవుని కుమారుడు ద్వారా నీకు అనుగ్రహింపబడ్డది. విశ్వాసంలో మందిరానికి వచ్చి వాక్యాలు వింటూ విశ్వాసంలో అధికపరచబడుతున్నావు. విశ్వాసంలో నువ్వు నిలిచి ఉంటున్నావు. ఈరోజు నువ్వు నిలిచి ఉన్నా, నువ్వు ఏం చేయాలంటే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎప్పటి వరకు కాపాడుకోవాలంటే, విశ్వాసానికి కర్త అయిన క్రీస్తు మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు నీ విశ్వాసం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసాన్ని కనుగొంటాడా అంటే ఒక్కడికి కూడా విశ్వాసము ఉండదు. అందుకనే నీ విశ్వాసము కాపాడబడాలి. నీ విశ్వాసాన్ని నువ్వు సరిచూసుకోవాలి. ఎట్టి రీతిగా అయితే నీ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయో, కమ్మలు కానీ, చైన్లు కానీ, బ్రేస్లెట్లు కానీ, వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇష్టానుసారంగా పాటిస్తావా? హాస్టల్లో అస్సలు వాడాం. ఎందుకు? ఎవరు తీసేస్తావు, ఎవరిని అడుగుతాం? అవి కాపాడుకుంటాం. ఎందుకంటే అంత ఖరీదైనవి. దానికన్నా ఖరీదైనది మన రక్షణ, మన విశ్వాసం. వాటికన్నా శ్రేష్టమైనది, అమూల్యమైనది దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దాన్ని మనం కాపాడుకోవాలి. అంచెలంచెలుగా మన జీవితంలో ప్రతిదినము ప్రభుత్వాన్ని సాహసిస్తూ, ప్రార్థనలో గడుపుతూ, వాక్యాన్ని చదువుతూ, ధ్యానిస్తూ, విశ్వాసంలో పరిపూర్ణతలోనికి నువ్వు వెళ్ళాలి. ఆయన తెలియజేస్తున్న రీతిగానే, ఒకవేళ ఆయన ప్రత్యక్షమైతే, ఒకవేళ నువ్వు విశ్వాసిగా లేకపోతే, అటు విశ్వాసం నీలో ఉండకపోతే, నువ్వు ప్రదర్శించలేకపోతే, నువ్వు ప్రభుని కలుసుకోలేవు. అందుకని అంటాడు, మనిషి కుమారుడు వచ్చినప్పుడు నేను విశ్వాసాన్ని కనుగొంటాను. విశ్వాసము చెడిపోతుంది. అంత్య దినాల్లో వచ్చటము విశ్వాసాన్ని దెబ్బకొట్టడానికి అపవాది అయిన సాతాను వాడు గర్జించు సింహం వల్ల ఎవరిని మృగులను చూస్తున్నాడు. ఈరోజు వాడి చేతిలో గర్జించు సింహం వల్ల వాడు తిరుగుతుంటే, వాడి చేతిలో చిక్కబడేది ఎవరో కాదు, సంఘమే. సంఘంలో ఉంటున్న మనము మనకు అనుగ్రహింపబడిన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటే, వాడి నోటి నుంచి, వాడి చేతి నుండి దేవుడు మనం తప్పిస్తాడు. కాబట్టి నీకు అనుగ్రహింపబడిన విశ్వాసాన్ని కాపాడుకో. విశ్వాసాన్ని ప్రతిదినము సరి చూసుకో. ఎట్లయితే పొద్దున్న లేవగానే వెళ్ళి అద్దం చూసుకుంటావో, ఆఫీస్కి వెళ్ళే ముందు నిన్ను చూసుకుంటావు కానీ బాగున్నానా, బాగానే ఉంటావు కానీ ఒక డౌట్ అనమాట, చూసుకోవాలి. కొంతమంది అద్దం ముందు వాళ్ళ ముఖం వాళ్ళు చూసుకోకపోతే బయటకు కూడా అడుగు పెడుతున్నారు. అంత జాగ్రత్తగా చూసుకుంటారు. అట్టి రీతిగానే ప్రతిదినము నీ విశ్వాసము నువ్వు చూసుకోవాలి. బైబిల్ సెలవిస్తున్నది, నీకు అనుగ్రహింపబడిన విశ్వాసము పరీక్షింపబడుతున్నది. కొద్ది కాలము ఈ భూమి మీద ఉంటాము, కొద్ది కాలము శ్రమలు అనుభవిస్తాము. ప్రభు చిత్తము లేకుండా ఏది కూడా మన దగ్గరికి రాదు. కాబట్టి ప్రభు యొక్క చిత్తంలో ఉంటున్న మనము దేవుడి ద్వారా పొందుకున్న విశ్వాసాన్ని మనము కాపాడుకునే వారు ఉంటాం. ఈరోజు విశ్వాసము నీకు లేకపోతే కనుక, సరిపడినంత విశ్వాసము నీ జీవితంలో నీకు లేకపోతే కనుక, నువ్వు ప్రభుని ఎదుర్కొలేవు. ప్రభు నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడడు. అందుకని అంటున్నాడు, నేను విశ్వాసాన్ని కనుగొంటానా అంటే విశ్వాసం లేని వారుగా మనము మిగిలిపోతాము. అందుకనే విశ్వాసం నీ కొనసాగించే దేవుని వైపు చూసి, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు మనకు ముందున్న పరమ బంధాన్ని మనము కడముట్టించాలి అని వాక్యం సూచిస్తుంది. కాబట్టి దేవుడే తన వాక్యంలో, యేసు ప్రభువే చెప్పుచున్నాడు, మనిషి కుమారుడు ఒకవేళ వస్తే, ఆయన వచ్చినప్పుడు విశ్వాసాన్ని చూడలేడు అంటాడు. అంటే విశ్వాసం భ్రష్టులు అయిపోతారు. విశ్వాసం ఉంది అనుకుంటారు కానీ అది దేవుని దృష్టిలో ఏమాత్రం అంగీకారమైన విశ్వాసము కాదు. వాళ్ళని వాళ్ళు సంతోష పెట్టుకోవడానికి, ఇతరులను సంతోష పెట్టడానికి ఆ విశ్వాసాన్ని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. అట్టి రీతిగా కాదండి. దేవుడు కోరుకుంటున్న రీతిగా నీకు అనుగ్రహింపబడిన విశ్వాసము నువ్వు కాపాడుకోవాలి. నీకు అనుగ్రహింపబడిన రక్షణని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ప్రభు నిన్నే ప్రేమించాడు కదా, నీకు అనుగ్రహించాడు కదా, విశ్వాసంలో నువ్వు ఎదుగుతున్నావు కదా, వాక్యాన్ని చదువుతున్నావు కదా, దేవుని స్వరం వింటున్నావు కదా, మరి విశ్వాసం మీద ఎందుకు నువ్వు శ్రద్ధ వహిస్తలేదు? శిష్యులు ఉన్నారు, ప్రభుతోనే చూసారు, ప్రభు గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంటే చూసారు.
ప్రభుతోనే ఉన్నారు. ప్రభు యొక్క శిష్యుల్లోనే గుర్తింపు పొందుకున్నారు. కానీ ప్రభు నోటి నుంచే అల్ప విశ్వాసులారా ఏమైంది మీ విశ్వాసం అని ప్రభు చేత అనిపించుకున్నంత విశ్వాసహీనులైపోయారు. ప్రభు మనం చూస్తున్నాడు, నీలో ఎంత విశ్వాసం ఉందో. ప్రభు చూస్తున్నప్పుడు నీలో ఎటువంటి విశ్వాసం ఉండాలంటే ఆయనని సంతోషపెట్టే విశ్వాసంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి భూమి మీద విశ్వాసులు విశ్వాసాన్ని పోగొట్టుకునే భయంకరమైన దుర్దినాల్లో మనం ఉంటున్నాం. ఈ భయంకరమైన దుర్దినాల్లో ప్రతి దినము నీ విశ్వాసాన్ని నువ్వు సరి చూసుకోకపోతే నువ్వు పోగొట్టుకుంటావు. నీకు అనుగ్రహింపబడిన రక్షణని నువ్వు గట్టిగా పట్టుకోకపోతే అది నీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది. అందుకని ప్రతి దినము మనల్ని మనం సరి చేసుకోవాలి. ఎవ్వరూ మనతో రానండి, ఉన్న వాస్తవం చెప్తున్నా. ప్రేమ అనురాగాలు, తల్లిదండ్రులు, బాంధవ్యులు ఇవన్నీ ఏవి ఒక్కటి కూడా మనతో రావు. మనమంతట మనమే తగినట్టు జీవిస్తే, అనుగ్రహింపబడినది గట్టిగా పట్టుకుంటే, విశ్వాసాన్ని కాపాడుకుంటే మనమే ప్రభు దగ్గర చేరబోతున్నాం. మనం వెళ్ళిపోవాలి ఆయన దగ్గరికి. ఎవ్వరు రారు, నా అంటూ ఎవ్వరు ఉండరు అక్కడ. నీ అంతట నువ్వే వెళ్ళాలి, ప్రభుని కలుసుకోవాలి. నీ అంతట నువ్వే సంఘపరంగా తీసుకొని వెళ్తున్నాడు. సంఘంలో అనేక మంది చేర్చబడ్డారు. అందుకని వాక్యంలో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, పిలువబడ్డవారు అనేకులు కానీ ఏర్పరచబడ్డవారు కొందరే. ఈ కొందరు ఎవరు అంటే వాళ్ళకు అనుగ్రహింపబడినది గట్టిగా పట్టుకున్నవారంట. అత్యధికంగా వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకున్నవారంట. కాబట్టి కొందరిలో మనం కూడా ఉండాలి. ఈ కొందరిలో మనము ఉంటేనే నువ్వు ప్రభువుని ఎదుర్కోగలుగుతావు. ఈ రక్షణ విలువ పెట్టుకున్నాడు నిన్ను. ఆయన రక్తాన్ని దారిపోసి నిన్ను ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. వెల చెల్లించాడంట. నీ తండ్రి కాదు, నీ తల్లి కాదు, నీ రక్త సంబంధులు కాదు, ఎవ్వరు వెల చెల్లించి నీ కొరకు ఏమి చేయలే. కానీ ఆయన ప్రాణాన్ని దారిపోసి రక్షణ నీకు ఇచ్చాడు. మరి రక్షింపబడ్డ మనము ఈరోజు దాన్ని గట్టిగా పట్టుకోనక, అనుగ్రహింపబడిన విశ్వాసాన్ని కాపాడుకోనక భక్తి సాగరాల్లో ముందుకి సాగిపోతున్నామే. ఒకవేళ ఈ రెండు కానీ పట్టించుకోకపోతే గంగలో కలిసిపోతాం అంతే. ఇంత భక్తి చేసి ఆయన ప్రత్యక్షమయ్యే గడియలో నువ్వు కానీ సార్వత్రిక సంఘంలో, ఎత్తబడే సంఘంలో నువ్వు లేకపోతే ఏంటి పరిస్థితి? ఒకసారి నువ్వు సరి చూసి ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఈ మధ్యాహ్నమే, ఈ సాయంత్రమే, లేకపోతే ఈ రాత్రి కాలమే ఒకవేళ ప్రభు వస్తే నీ మనసు అంతా ప్రభు యొక్క రాకడ మీద నిలిపి ఉన్నావా, లేకపోతే ఈ లోకంలో నిలిపి ఉన్నావా? ప్రభు నీ మనసుని గుర్తెరిగిన వాడు. ప్రభు యొక్క రాకడతోని, తలంపులతోనే నువ్వు నింపబడి ఉంటే ప్రభు నిన్ను ఆయన యుద్ధం చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వే రక్షింపబడ్డ నువ్వే గట్టిగా పట్టుకోనక, విశ్వాసాన్ని కాపాడుకొనక ఒకవేళ నువ్వు ఉంటే నువ్వు దాన్ని పోగొట్టుకుంటావు. ప్రభువుని ఎదుర్కోలేవు. ప్రభు అందుకనే సహిస్తున్నాడు, దీర్ఘశాంతుడుగా ఆయన వేచి ఉంటున్నాడు. ఎందుకు అంటే ఇప్పటికన్నా కన్నువిప్పు కలిగి దేవుని ప్రజలు వాళ్ళు విశ్వాసాన్ని కాపాడుకొని వాళ్ళకు అనుగ్రహింపబడిన రక్షణని వాళ్ళు గట్టిగా పట్టుకుంటారేమో అని. ఇవన్నీ మనం చేయకుండా వచ్చి భక్తి చేస్తే ఈ భక్తికి అర్థం ఉండదు. భక్తి చేస్తారు కానీ భక్తిలో శక్తి మిస్సింగ్ అయిపోతున్నది. భక్తి చేయి. ఎటువంటి భక్తి చేయంటే ప్రభు యొక్క శక్తితో నింపబడే భక్తి చేయాలి. పరిశుద్ధాత్మ నేను అనుభవించాలి. వాక్యంతో నేను జీవితము కట్టుకోవాలి. వాక్యం మీద నీ జీవితము స్థిరపరచబడాలి. అంత మాత్రమే కాక ఏ నిమిషమైనా నా ప్రభు నా కొరకు రాబోతున్నాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోబోతున్నాను అన్న తగిన సిద్ధపాటు నీకు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ అంత్య దినాల్లో మనము కానీ మనకు అనుగ్రహింపబడినది మనం గట్టిగా పట్టుకోకపోయినా, మన విశ్వాసాన్ని మనం కాపాడకపోయినా మనము నష్టపోతాం. అందుకని మనము నష్టపోకుండా ప్రతిదినము దేవునితోని సాహసిస్తూ పరిశుద్ధాత్మతోని ఒక అన్యోన్య సహవాసము కలిగి నీకు అనుగ్రహింపబడిన రక్షణని నువ్వు సరి చూసుకుంటూ ప్రతిదినము శ్రద్ధ వహిస్తే అది కాపాడబడుతుంది. ఎవరో వచ్చి కాపాడలేదు. నీ వస్తువు నువ్వు కాపాడుకోవాలి. టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్ అని ఉంటుంది హోటల్లో. మేనేజ్మెంట్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ అని ఉంటుంది ఇంకొక దగ్గర. అవునా?
అట్టి రీతిగానే ఎంత జాగ్రత్తగా ఉంటామండి. హోటల్కి పోతాం డిన్నర్ చేయడానికి, అక్కడ ఏమని ఉంటుంది, బోర్డు ఉంటుంది, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని. అప్పుడు మనం అట్టి బోర్డు మనం చూసినప్పుడు హోటల్లో మన బంగారం ఉంగరం కానీ వాచ్ కానీ ఫోన్ కానీ అక్కడ పెట్టేసి వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాము. ఎందుకు? అది ఎట్లా పోతుందో అట్టి రీతిగానే నీకు అనుగ్రహింపబడినది నువ్వు గట్టిగా పట్టుకోకపోయినా, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోకపోయినా అది నీ దగ్గర నుంచి పోతుంది. దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి మాత్రమే వాడు వస్తాడంట. కానీ నేనైతే మీకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చానని ప్రభు చెప్తున్నాను. మన నిత్య జీవము మనం పొందుకోవాలంటే ప్రభుని మనం ఎదుర్కొనే వారుగా మనం ఉండాలి, ప్రభుని మనము కలుసుకునే వారుగా మనం ఉండాలి. కాబట్టి ఈ మాయా లోకంలో ఉంటున్నాం మనం. ఈ లోకమే ఒక పెద్ద మాయ, నటన. ఇది టెంపరీ లైఫ్ ఇక్కడ జీవిస్తున్నాము. అందరూ కళ్ళల్లో మెప్పు పొందుకొని అందరితో కలిసి సాగిపోదాం అనుకుంటున్నాం, మోసపోతాం ఒకరోజు. అందుకనే వాక్యం చదివిస్తుంది, మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడం. కాబట్టి మనకి అనుగ్రహింపబడిన విశ్వాస విషయంలో ప్రతిదినము వాక్యము చేత, ప్రార్థన శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ సావాసము ద్వారా నీ విశ్వాసము ప్రతిదినము సరి చూసుకుని దాన్ని కాపాడుకునే వారిగా ఉండాలి. ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఎట్టి విశ్వాసం కలిగి ఉండాలంట తెలుసా? గొప్ప విశ్వాసం. ప్రభు నా కొరకు రాబోతున్నాడు, నేను ఈ భూమిని విడిచిపెట్టి యుగాలు నేను నా తండ్రి ఇంటికి చేరబోతున్నాను అన్న విశ్వాసము నీకుంటేనే నువ్వు ప్రభుని ఎదుర్కోగలుగుతావు అని తెలియజేస్తాడు. కాబట్టి అంత్యదినాల్లో ఉంటున్న ఈ లోకంలో ఉంటున్న వాటిని బట్టి ఎక్కువ చింతించక ఎప్పుడన్నా దేన్నన్నా వదులుకోవడానికి సిద్ధపడిన వారుగా మనము ఉండాలి. నాది అంటూ ఏది నీతోనే రాదు, కానీ నీకు ఇచ్చిన రక్షణను కాపాడుకోకపోతే అది నీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది. కాబట్టి మనని మనం చూసుకుందాం. సంఘపరం వస్తున్నాం, సంఘంలో చేర్చబడ్డాము, ఫలానా సంఘానికి వెళ్తా, ఫలానా సంఘంలో నేను ఒక మెంబర్ అంటున్నావు. ఆ సంఘంతో నువ్వు ఎత్తబడవు, ఆ సంఘంలో నుంచి నువ్వు ఎత్తబడతావేమో కానీ సంఘంని ఆధారం చేసుకొని నువ్వు కానీ నీకు అనుగ్రహింపబడిన రక్షణని నువ్వు కానీ విశ్వాసాన్ని సరి చూసుకోకపోతే, సంఘంలో సరి చూసుకునేవారు, ప్రభు కొరకు వేచి ఉన్నవారు, ఆయన రాబోతున్నాడు సిద్ధపడిన వారు మాత్రమే వాళ్ళు ఎత్తపడతారు. ఇంకా మిగతా వారందరూ సంఘంలో విడబడిపోతారు. కాబట్టి మన విశ్వాసాన్ని మనము ప్రతిదినము మనం సరి చూసుకుందాం. ఇక్కడ చూద్దామండి, ఇంకొక వాక్యం చూద్దాం. 2 తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యం. ఒక్కసారి చూద్దాం ఆ వాక్యం. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యం. దేమా ఇహలోకముతోనే స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయినాడంట, వెళ్ళిపోయినట్ట. ఈ దేమా ఎవరు అంటే తిమోతితోని తోటి పరిచారకుడు, ఒక శిష్యుడు, దేవుడిని వెంబడించిన వాడు. కానీ వీడు ఏమైపోయినట్టు తెలుసా? మీ జీవితంలో పౌలు ఆధిపత్యంలో నడిపింపబడుతూ తిమోతి, దీమా ఇద్దరు ఎంతో సహకరిస్తూ ఆయనతోని దేవుని యొక్క పరిచర్యను ముందుకు తీసుకెళ్తున్న వారు. వీరు కూడా ఈ దీమా ఏమైపోయాడంట? లోకంతో స్నేహించాడంట. అందుకనే అక్కడ అంటున్నాడు, దీమా లోకంని స్నేహించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈరోజు మన జీవితాలు కూడా అంతే అండి. మందిరానికి వస్తున్నాం కానీ ప్రభువుని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతున్నాం అంతే. ఈరోజు మన జీవితాలు చూస్తే అట్లనే ఉన్నాయి. పౌలు కింద తిమోతి, నా ప్రియ కుమారుడు తిమోతి అని పిలుస్తూ ఉంటాడు. అట్టి రీతిగానే దీమా కూడా వాడబడుతుండే. పౌలు అనుకున్నాడు, నా తర్వాత తిమోతి ఉన్నాడు, నా తర్వాత తిమోతి తర్వాత దీమా కూడా ఉన్నాడు, వీళ్ళిద్దరు ఉన్నారు, నాకేమి భయం అనుకున్నాడు. కానీ అక్కడ చూసినట్లయితే కనుక ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు విడిచిపెట్టాల్సింది వచ్చింది? కారణం ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే కనుక లోకముతో స్నేహం చేశాడు కనుక ఆయన సన్నిధిని పోగొట్టుకున్నాడు, సావాసాన్ని పోగొట్టుకున్నాడు, దూరం అయిపోయాడు. మన జీవితాలు కూడా అంతే. మందిరానికి వస్తున్నాం, క్రైస్తవులు బైబిల్ పెట్టుకొని తిరుగుతున్నాం. దేవుడు మనం నమ్మదగిన వారు కానప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడిగా తన్ను తాను నిరూపించుకొని ఈ రక్షణ మనకిస్తే మనం ఏం చేస్తున్నాం తెలుసా? కాలక్షేపంకి ఆదివారం మందిరంకి వెళ్ళాలి కాబట్టి వస్తున్నాము, మళ్ళా యథావిధిగా
లోకంతో స్నేహము చేసేవారిగానే మనం ఉంటున్నాము. ఎంత బాధాకరమైన విషయం అండి. ఎంత నమ్ముంటాడు అపోస్తలుడైన పౌలు తిమోతిని, దీమాని. ఎంత గొప్ప విశ్వాసంలో ఎదుగుతున్నారు నా కుమారులు అనుకొని ఎంత ఆశించుంటాడు. కానీ చిన్న పొరపాటు జరిగింది. ఏంటి ఆ పొరపాటు అంటే లోక స్నేహం కావాల్సి వచ్చింది. లోక స్నేహము కావాల్సి వచ్చింది కనుక బాధతో చెప్తున్నాడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈరోజు నిజంగా మన జీవితాల్లో కూడా చూస్తే ప్రభు లేకుండా జీవిస్తున్నావేమో, క్రైస్తవుడు అని పిలువబడుతున్నావేమో, ప్రభు నీ హృదయంలో లేకుండా నువ్వు జీవిస్తున్నావేమో. ధీమా ఎట్టి రీతిగా అయితే విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, ప్రభు కూడా మధ్యాకాశంలో వచ్చినప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి సావాసాన్ని కాపాడుకో. ప్రభుతోని నీ సావాసం కాపాడబడాలి, సరి చూసుకోవాలి. ప్రతినిత్యము నీ సావాసము ప్రభుతోని బలపరచబడుతూ ఉండాలి. బలమైన విశ్వాసము, బలమైన స్థిరమైన విశ్వాసములో నువ్వు నాటబడాలి. నువ్వు కానీ స్థిరమైన బలమైన విశ్వాసంలో నాటబడకపోతే, ఈ లోకాన్ని కానీ లోక స్నేహం నేను ప్రేమిస్తే కనుక, నువ్వు ఆయన సన్నిధిని విడిచిపెట్టి ఆయనతో సావాసం విడిచిపెట్టి వెళ్ళిపోతే కనుక నష్టపోయేది నువ్వే. కాబట్టి తిమోతి రాసిన పత్రికలో ఈ మాటలు మనం చూసుకుంటున్నట్లయితే కనుక ఎంతో నమ్మినాడు దీపాన్ని. ఈయన ఇటువైపు పోయి ఈ సంఘాన్ని చూసుకుంటే ఈయన పోయి ఈ సంఘాన్ని చూసుకుంటాడు అని ఒక ఆశ అపోస్తలుడైన పౌలులో ఉండే. మరి సేవ చేయవలసిన వారు ఈ లోకంతో సావాసం చేస్తే ఏమవుతుందండి? సేవ మొత్తము సర్వనాశనం అయిపోతుంది. కానీ దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడని ఆయన పరిచయాన్ని కొనసాగించకుండా ఆపేయలేదు, కానీ ఆ పరిచయాన్ని బలంగా పరిశుద్ధాత్ముడు కొనసాగించాడు. కాబట్టి మన జీవితాల్లో ఈరోజు నువ్వు ప్రభుని విడిచిపెట్టి తిరుగుతున్నావేమో, ప్రభుని వదిలేసావేమో, ప్రభు నీలో లేదేమో, అటు జీవితం నువ్వు జీవిస్తలేదేమో. ఒకసారి సరి చూసుకో. లోకము నీలో ఉన్నంత కాలము ప్రభుకి నీ హృదయంలో చోటు ఉండవు. నువ్వు అనుకుంటుండొచ్చు, నాకు ఒక పెద్ద జాబ్ ఉంది కదా, నేను పలానా దగ్గర ఇంత ఆస్తి కొనుక్కుంటా కదా, కొనడానికి సిద్ధపడుతున్నా కదా అని అనుకుంటావు. లోక స్నేహం ఇదే. లోకంలో వెళ్ళి పేకాట ఆడేటోళ్ళతో తాగుబోతంతో కూర్చొని స్నేహము చేస్తే అది లోక స్నేహం కాదు. లోక స్నేహం ఏమనగా నీ మనసు ఎక్కడ పెడితే అదే లోకం. అందుకని బైబిల్ చెప్తుంది, ధనం ఎక్కడో నీ హృదయం అక్కడే ఉంటుందంట. ఈ లోకం అనేది నీ జీవితంలో ఉన్నంత కాలము ప్రభుకి నీ జీవితంలో నువ్వు చోటు ఇవ్వలేవు. దేవుడు సంఘాన్ని లోకంలో ప్రత్యేకించి ఉన్నాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ సంఘము ఆయన రక్తము చేత కొనబడ్డ ఈ సంఘంలోనికి లోకం వచ్చేసింది. లోకపు అలవాట్లు, లోకపు ఆచారాలు, లోక పద్ధతులు సంఘంలో ఈరోజు ఉంటున్నాయి. సంఘం ఎట్లున్నప్పటికీ నువ్వెట్లా ఉంటున్నావు? ప్రభువుని కలిగి జీవిస్తున్నావు, లేకపోతే ధీమా వల్ల లోకం స్నేహంని పట్టుకొని సావాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినావు ప్రభుత్వం. అందుకని ప్రభు అంటాడు, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొంటాడు అంట. నిజంగా ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించాలంటే వాక్యానుసారంగా జీవించి నిరూపించుకోవాలి. ఎస్ లార్డ్, దట్ ఐ లవ్ యూ. ఈ లోకంతో నాకు ఏ సావాసం వద్దయ్యా, ఈ లోకం నాకు వద్దయ్యా, నేను ప్రత్యేకింపబడిన వాడిని. ఈ చీకటి లోకంతో నాకు ఏమాత్రం సంబంధం లేదు, నేను వెలుగు సంబంధిని. వాక్యంతో నేను సావాసం చేస్తూ నీ సావాసం నేను కలిగి జీవించాలనుకుంటున్నా ప్రభు అని నువ్వు కానీ ఒక తీర్మానము చేసుకుంటే కనుక, ప్రభుతో రోజు కలిసి జీవించగలిగితే కనుక ప్రభు ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. ప్రభు వాగ్దానం చేశాడు, ప్రామిసెస్ చేశాడు, మంచిదే. సదాకాలము నేను నీకు తోడుగా ఉంటాను, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటాను. ఆయన ఉండేదేవుడే కాదంటలే, నువ్వే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతావు అంతే. కాబట్టి ఈ లోకంలో ఏదో సాధిస్తాము అని చూసుకోకు, ఏదో సంపాదిస్తాము పిల్లల కోసం కూడబెడదామని చూసుకోకు. వీటిలో కానీ నువ్వు బిజీగా ఉంటే ప్రభు రానే వస్తాడు. నువ్వు ఈ బిజీలో, నీ మైండ్ సెట్లో, నీ ఆలోచన విధానంలో నువ్వు ఉండిపోతావు. ఎందరైతే ప్రభుని కలుసుకోవాలి, ప్రభు రాజ్యంకి చేరుకోవాలి అని ఉంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళిపోతారు. కాబట్టి లోకం ఏం చేస్తుందంటే మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. పాపం ఎప్పుడు ఆకర్షిస్తున్నప్పుడల్లా మనం వెళ్ళి ఏం చేస్తాము?
పాపమే చేస్తాం. అంటే దేవుణ్ణి విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించడం పెద్ద పాపం. ఈరోజు మన జీవితాల్లో లోకం ఉంటున్నది. ఆ లోకాన్ని మన జీవితాల నుంచి మనం ఎప్పుడైతే విడిచిపెట్టగలుగుతామో, వాటిని మన జీవితాల్లో నుంచి పారదోలగలుగుతామో, అప్పుడే దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతాడు. అప్పుడే నిన్ను దేవుడు సిద్ధపరచగలుగుతాడు. వాక్యముతోని ఆత్మతోని ఆయన నిన్ను సిద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్మ లేకుండా ప్రభుని ఎవరు కలుసుకోలేరు. పరిశుద్ధాత్ముడే దేవుని బిడ్డలని, రక్షింపబడ్డ వారిని, విశ్వాసులను, విశ్వాసం కలిగి జీవించే వారిని ఆయననే వాక్యము ద్వారా అలంకరిస్తూ ఆయన పరిశుద్ధ రాకడ కొరకు సిద్ధపరచుకుంటున్నాడు. కాబట్టి నువ్వు జీవిస్తున్న మనము ఈరోజు ఎట్టి రీతిగా నడుచుకుంటున్నాము. ప్రభు రాబోతున్నాడు అందరికీ తెలిసిందే, ఆయన వస్తున్నాడు. కానీ మనము అపార్ట్మెంట్ ఎక్కడ కొందామా, ఇల్లు ఎప్పుడు సొంత ఇల్లు కొనుక్కుందామా, కారు లేదు కారు ఎప్పుడు కొనుక్కుందామా అని ఆలోచనలు ఉంటుంది. చూడు, ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి ధీమా వలె మనం ఉండకూడదు. లోక స్నేహము చేయొద్దు. లోకాన్ని విడిచిపెడితేనే ప్రభుత్వం నీ స్నేహము బలపరచబడుతుంది. ఈరోజు నువ్వు కానీ లోకంలో ఉంటాను, నేను ఇటు ఉంటాను అటు ఉంటాను అంటే అది కుదరదు. ఉంటే లోకంలో అన్న ఉండవు, ప్రభుత్వ దేవుల్లో అన్న ఉండవు. రెండోటి బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించినావు అనుకో, నష్టపోయేది నువ్వే, మునిగిపోయేది నువ్వే. కాబట్టి లోక స్నేహము చాలా దేవుని దృష్టికే వైరము. అది చాలా భయంకరమైనది లోకము. ఈ భయంకరమైన లోకంలో దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన రాబోతున్నాడు, ఆయన ఎదుర్కోవాలి, ఆయన చేరుకోవాలి. యుగ యుగాలు ప్రభుత్వాన్ని మనము జీవించే వారిగా మనం ఉంటున్నాం. కాబట్టి ఈ సంఘంని పాడు చేస్తున్న చీడ పురుగులు ఇవి ఏంటి అంటే ఈ లోకంలో ఉన్నవి. వాటి వైపు మనసును లాగుతాయి. నీ మనసు వాటి వైపు తిప్పుకుంటూ నీకు ఇచ్చినది గట్టిగా పట్టుకోక నువ్వు దాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నావు. ఎందుకంటే విడబడిపోతే మనము ఆ కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కోలేము, ఆ పరిమాణాలని మనము ఎదుర్కోలేము. అందుకనే దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనం ఒకటి కలిగి ఉండాలి. ఏంటంటే ఏది ఏమైనా కానీ నా ప్రభువుని నేను కలవాలి అంటే సిద్ధపాటు మనకు ఉండాలి. మావారు, మా ఆవిడ, మా తల్లి, మా ఇల్లు, మాది అని ఎప్పుడైతే నువ్వు పెట్టుకుంటావు చూడు, నువ్వు విడబడిపోతావు. ఏ క్షణమైనా ప్రభు రాబోతున్నాడు కనుక నువ్వు లోకంని స్నేహం చేయక, సావాసాన్ని ప్రభుతోని సరైన సావాసం కలిసి జీవించక విడిచిపెట్టుకున్నావు అనుకో, ఆఖరిగా నష్టపోయేది నువ్వే. దీపాన్ని ఎంతనో నమ్మినాడు, వాడబడతాడు. పౌలు వలె, తిమోతి వలె చక్కగా వాడబడతాడు అనుకున్నాడు. కానీ లోకం ఏం చేసింది తెలుసా? ఆయన జీవితంలో ఎంటర్ అయిపోయింది. లోకం ఎంటర్ అవ్వడం ఆలస్యము, సావాసం విడిచిపెట్టేసాడు. ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎంత బాధాకరమైన విషయం అండి. ఈరోజు ప్రభు కూడా మనకు తెలియజేస్తున్నాడు ఆత్మస్వరూపుడిగా. ఏమనంటే వస్తున్నాము కానీ సావాసం కలిగి జీవించలేని వారుగా లోకంని మనం కలిగి జీవిస్తున్నాం. లోక సావాసం మనకు ఉన్నది కానీ ప్రభుత్వ సావాసం మనకు లేదు. మన ప్రభుత్వం సరైన సావాసం కలిగి జీవించే వారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా మనం చూసుకుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూసాం, 9వ అధ్యాయం 25వ వాక్యం ముగించేస్తున్నాం. మరియు పన్నెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు స్థిరముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును అక్షయమైన కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి మనం చూసినట్లయితే ఈ క్రీడాకారులు అంటారు కదా, స్పోర్ట్స్ పర్సన్స్ ని, వీళ్ళంతా వాళ్ళు చక్కటి ట్రైనింగ్ లో ఉంటారు. ఎందుకంటే ఒలింపిక్స్ కి వాళ్ళు కానీ ఒకవేళ కంప్లీట్ చేస్తే కనుక ఆ మెడల్ కోసం వాళ్ళు రాకులాడతారు, కష్టపడతారు. అన్ని విషయాల్లో డైట్ సరి చూసుకుంటారు. వాళ్ళలో ఉన్న బ్యూటీ ఏంటి తెలుసా? టేబుల్ మీద అన్నీ ఉంటాయి తినడానికి, కానీ వాళ్ళు అన్నీ తినరు. వాళ్ళకి ఏది కావాలో అదే తింటారు. ఎందుకంటే వాళ్ళ స్ట్రిక్ట్ ట్రైనింగ్ లో ఉంటారు వాళ్ళు.
ఆ స్ట్రిక్ట్ ట్రైనింగ్ లో వాళ్ళు ఉండగలుగుతారు కనుకనే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు కనుకనే వాళ్ళ గోల్డ్ మెడల్ వాళ్ళు దక్కించుకోగలుగుతారు. అదేమంట, అది అక్షయమైనదా? క్షయమైనది. దాని కొరకే వారు అంత ప్రయాస పడుతుంటే అక్షయమైనది దేవుడు మనకి ఇవ్వబోతుండగా మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలండి. దేవుడు మనకి జీవ కిరీటం ఇస్తాను. వీళ్ళేమో బంగారం గురించి పరిగెడుతున్నారు. సరైన క్రమశిక్షణలో వాళ్ళు ట్రైనింగ్ అయ్యి వాళ్ళు ఆ గోల్డ్ మెడల్ కొరకు ప్రయాసపడుతున్నారు. కానీ మనం దేనికి ప్రయాసపడాలంటే అక్షయమైన కిరీటం ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. అది వాడబారనిది, అది మనతోని నిత్యం ఉండేది. ఈరోజు నువ్వు బంగారం కిరీటం కొనుక్కొని ఒకవేళ మీ ఇంటి మీద పెట్టుకున్నావు అనుకో, నీ ఏరియా చుట్టూ ఉన్న దొంగలందరినీ ఇంటి మీద కనిపెడతారు. ఎందుకంటే నీ బంగారం కిరీటం అంత బాగుంటుంది కాబట్టి, అది బంగారం కాబట్టి, విలువైనది కాబట్టి, ఎవరికి లేదు కాబట్టి అది నీ దగ్గర నుంచి వాళ్ళు తీసివేయడానికి వాళ్ళు ఎదురు చూస్తుంటారు. అట్టి రీతిగానే మనకి దేవుడు ఇవ్వబోతున్న కిరీటం కొరకు మనం కానీ తగిన సిద్ధపాటు, సరైన క్రమశిక్షణలో మనం నడుచుకోకపోతే కనుక అది మనం పోగొట్టుకుంటాము. అది మన దగ్గర నుంచి తీసివేయబడుతుంది. కాబట్టి ప్రభు మనకి ఆ కిరీటం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ కిరీటం మనం పొందిపోయానికి మనం కూడా ఆసక్తిని కలిగి జీవించాలి. ప్రభు నా కొరకు ఇవ్వబోతున్నాడు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ప్రభు ఒకవేళ విద్యం వస్తే మధ్యాకాశంలో కలుసుకుంటే ఆ విందులో ఉన్నప్పుడు బహుమానాలు ఇస్తున్నప్పుడు నీకు అంటే ఒక బహుమానం నేను ఎత్తి మీద పెడితే ఎంత బాగుంటుందండి. ఒక గోల్డెన్ క్రౌన్ తోని నేను క్రౌన్ చేసాడు అనుకోండి, ఆనందం వేరు. ఈ లోకంలో ఎక్కడ దొరకని ఆనందం అది. కాబట్టి ప్రభు ఇవ్వడానికి మనల్ని ప్రేమించి ఆయన సిద్ధపరిచిన కిరీటం అది. ఆ రక్షణ ఆ కిరీటం నువ్వు కాపాడుకో, విడిచిపెట్టను. స్పోర్ట్స్ పర్సన్స్ ఎట్లయితే గోల్డ్ని పొందుకోవాలి, దక్కించుకోవాలని ఎంత ప్రయాసపడతారు, కష్టపడతారు. స్ట్రిక్ట్ ట్రైనింగ్. ఒక్క ఒలింపిక్స్ కి వెళ్ళి వాడు ఒక పార్టిసిపెంట్ గా, ఒక స్పోర్ట్స్ పర్సన్ గా పార్టిసిపేట్ చేయాలంటే ఆ ఒలింపిక్స్ వచ్చేంత వరకు ఎన్ని ఇయర్స్ ఉంటాయండి? 5 సంవత్సరాలు. 5 years వరకు స్ట్రిక్ట్ ట్రైనింగ్ లో ఉంటాడు. 5 years కష్టపడితేనే ఒక్కవేళ దక్కించుకుంటాడు. 5 సంవత్సరాల ప్రయాస ఒకవేళ అది ముందుకు వెళ్ళగలిగితే కనుక అది వాటికి దక్కుతుంది. సో 5 years కష్టపడి ఆ గోల్డ్ మెడల్ కొరకు ప్రయాస పడుతుంటాడు. అట్టి రీతిగానే దేవుని బిడ్డలుగా మనం కూడా ప్రయాసపడాలి, ప్రభు కొరకు ప్రయాసపడాలి. అందుకని భక్తుడైన పౌలు కూడా అంటాడు, ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ప్రయాసపడు. ఏదో సాధించి ఏదో చేసేయాలని కాదు. ప్రభు కొరకు నీకు ఇవ్వబడినది నీ వంతు. నువ్వు ప్రభు కొరకు ఏమి చేయగలుగుతున్నావు? ప్రభు మన కొరకు చేయాల్సిందంతా చేసేసాడు. ఆయన ఇప్పుడు సిద్ధపడిపోయాడు. మనకి ఇప్పుడు ఏమి ఇవ్వాలో ఆయన రాబోతున్నాడు. ఎవడు క్రియలో చెప్పున మనకి జీతం ఇవ్వడానికి రాబోతున్నాడు అని బైబిల్ చెప్తున్నది. కాబట్టి మనం సరి చూసుకొని ఎట్టి రీతిగా అందరూ పరిగెట్టి పద్యంలో ఆడేటోళ్ళందరూ ఎట్టి రీతిగా అయితే గేమ్స్ కొరకు స్ట్రిక్ట్ ట్రైనింగ్ వెళ్తారో అట్టి రీతిగానే మనకు అనుగ్రహింపబడిన రక్షణ విషయంలో కూడా మనము కానీ స్ట్రిక్ట్ గా దాన్ని చూసుకోకపోతే కనుక దాన్ని పోగొట్టేసుకుంటాం. అది నీ మీద ఆధారపడి ఉన్నది. నీ రక్షణ నీకు తెలియాలా, నీకు రక్షణ ఉందా లేదా, అనుభవం నీకు ఉన్నవా లేవా అన్ని అంతటా నీకే తెలియాలి. క్రైస్తవులతో కలిసి ఉండడం రక్షింపబడ్డ వారము అని అనుకోవడం కాదు. ఆ రక్షణ బాటలో నువ్వు ఉంటున్నావా? వ్యక్తిగతంగా అది నీకు తెలిసి ఉన్నది, దేవునికి తెలిసి ఉన్నది. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చిన మనము ఆ కిరీటం కొరకు మనము ప్రయాసపడేవారుగా మనం ఉండాలి. Everyone who competes in the games go into strict training. They do it to get a crown that will not last, but we do it to get a crown that will last forever. మనకు ప్రభు ఇచ్చే ఆ జీవ కిరీటం అనేది అది యుగంగా ఉండేది. కాబట్టి దాని కొరకు మనము ప్రయాసపడాలి, మనము సరి చూసుకునే వారుగా మనం ఉండాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 24:23 అంటాడు కదా, అక్కడ ఉన్నాడు నమ్మకుడి వచ్చి సాధ్యమైతే సైతము మోసపరచుటకై గొప్ప సూచన క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. కాబట్టి ఈ అంత్యదినాల్లో మనం ఒకటి గుర్తించాలంటే ప్రభు యొక్క రాకడ సూచనలు
కొన్ని హెచ్చరికలు దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటంటే ఈ దినాల్లో అంట అనేకులు వస్తారంట. అనేకులు వచ్చి అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి, అక్కడ దేవుడు సన్నిధి బాగుంది, అక్కడ బలమైన ఆరాధన జరుగుతున్నది. అనేకులను నీకు అనుగ్రహింపబడిన విశ్వాసము, నీకు అనుగ్రహింపబడిన సావాసము, నీకు అనుగ్రహింపబడిన సేవకుడిని విడిచిపెట్టేసి అనేక మంది ఏం చేస్తారంట తెలుసా? అక్కడ ఏమో జరుగుతుంది, అక్కడికి వెళ్ళాలి అని వెళ్తారంట. అటు రీతిగా మీరు వెళ్ళొద్దు అని ప్రభు చెప్తున్నాడు. నమ్మకముగా దేవుడు నిన్ను ఒక స్థలంలో వచ్చినప్పుడు ఆ దైవజనుడి యొక్క ఆధిపత్యంలో నమ్మకత్వంగా నువ్వు దాన్ని కనపరిచి నువ్వు కానీ నమ్మకంగా ఉంటే కనుక దాని ప్రతిఫలం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ అంత్య దినాల్లో ఎంతో మంది ఇప్పుడు రాబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మీటింగ్ కండక్ట్ చేసి లాల్ బహదూర్ స్టేడియం హైర్ చేసుకొని ఒక పెద్ద అపోస్తులుడు లేకపోతే ఒక పెద్ద ప్రవక్త హైదరాబాద్ రాష్ట్రంలోనికి వస్తున్నాడు, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, సచ్చిన వారు కూడా లేపుతున్నారని ఆయన గురించి ఎన్నో ఇల్లుండొచ్చు నువ్వు. ఆయన వస్తున్నాడు అని అక్కడ మీటింగ్స్ పెడుతున్నాడు కానీ నువ్వు కానీ పోయినావు అనుకో, ఆ సమయంలో కానీ ప్రభు వస్తే నువ్వు విడవడిపోతావు. అందుకని నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఉంటున్న స్థలంలోనే ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మ కాపుదలతో కాపాడబడుతూ ప్రభు యొక్క రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలి అని ప్రభు కోరుకుంటున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి చదువుకుని ముగించుకుందాం. ఆ కాలంని గూర్చి ఆ సమయంలో గురించి మీకు రాయనక్కర్లేదు. వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయము ఏమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు ఆకస్మికంగా నాశనము తటస్థించును. కనుక వాళ్ళు ఎంత మాత్రమును కూడా తప్పించుకోలేరు. దేని నుంచి తప్పించుకోలేరు? రాబోయే ఉగ్రత నుంచి. ఒక ఉగ్రత రాబోతుంది. ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమైన సమయంలో ఈ భూమి నాశనం కాబోతుంది. భయంకరమైన ఉగ్రత దినం అది. ప్రభు వస్తాడు. ప్రభు రాకడలో 2 భాగాలు. మొట్టమొదటిగా ఆయన వస్తాడు, మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాడు. ఎవరి కొరకు అంటే సంఘము కొరకు. ఈ సంఘం అనగా మన వాక్యంలో చదువుకున్నాం కదా, అనుగ్రహింపబడినది గట్టిగా పట్టుకున్న వారు, విశ్వాసాన్ని కలిగి జీవిస్తున్నారు, వాళ్ళ కొరకు వస్తాడు. మళ్ళా సెకండ్ పార్ట్ ఆఫ్ ద రాకడ మనం కానీ ఆలోచిస్తే కనుక ప్రభు తీర్పు తీర్చడానికి సంఘంని మళ్ళీ తీసుకొని భూమి మీద రాబోతున్నాడు. కాబట్టి మనం ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలంటే ఇక్కడ మనం సరి చూసుకోవాలా, ప్రభుని కలుసుకోవాలా, ప్రభుతోని ఈ భూమిలోకి ఆయనతో కలిసి వచ్చి తీర్పు తీర్చేవారుగా మనము ఉండాలి. కాబట్టి మన జీవితాలు మన చేతిలో ఉన్నాయి. దొంగ వలే వస్తాడంట. చెప్పాడు దొంగ. దొంగ చెప్పొస్తాడా? దొంగ చెప్పొస్తే నీ వస్తువులు జాగ్రత్తగా చూసుకుంటావా? అన్ని ఓపెన్ చేసి పెట్టేస్తావా? దొంగ వస్తుంటాడంటే మనం ఏం చేస్తాం? అరే ఫోన్ వచ్చింది మా ఇంటికి 12 గంటలు దొంగ వస్తాడంట, జాస్పా వచ్చేసి, భీమా నువ్వు కూడా వచ్చి, గిరీష్ నువ్వు కూడా వచ్చేసి, సతీష్ అన్న పక్కకే ఉంటావు కదా ఫోన్ పెడితే వచ్చి అని అందరినీ పకడ్బందీగా పెట్టుకొని వాడిని పట్టుకోనికి ప్రయత్నిస్తాం. అని ప్రభు వాక్యం సెలవుస్తుంది, ఆయన దొంగ వల్లే వస్తాడు. ఈ దొంగ వల్లే ఎవరి కొరకు వస్తున్నాడు తెలుసా? తగిన సిద్ధపాటు లేని వారి కొరకు, అనుగ్రహింపబడిన రక్షణని గట్టిగా పట్టుకొని వారి కొరకు ఆయన దొంగ వల్లే వస్తున్నాడు. మళ్ళా ఇంకొక దగ్గర తెలియజేస్తున్నాడు, నేను పెళ్లి కుమార్తె వల్ల వస్తున్నాను. పెళ్లి కుమార్తె వల్ల ఎవరి కొరకు వస్తున్నాడు అంటే ఎవరైతే అనుగ్రహింపబడిన గట్టిగా పట్టుకున్నారో, విశ్వాసంతో ప్రభు యొక్క రాక కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళ కొరకు పెళ్లి కుమార్తె వల్లే ఆయన రాబోతున్నాడు. అందుకనే మనము ఈరోజు తగిన సిద్ధపాటు కలిగి ఉంటే ప్రభుని మనం ఎదుర్కొని వారుగా మనం ఉండగలుగుతాం. అది తెలియజేస్తున్నాడు కదా, అంతా బాగానే ఉంది. ఇప్పుడు చూస్తున్నాము బయట ప్రపంచంలో చూస్తుంటే యుద్ధ వాతావరణం ఉన్నది. అన్ని దేశాలు ఏకమైతున్నాయి ఇజ్రాయెల్ మీద దేశం చెలరేగడానికి, యుద్ధం చేయడానికి. ఈ 2 దేశాలే యుద్ధాలు చేసుకుంటూ 1 సంవత్సరము 2 సంవత్సరాలు దాదాపు నుంచి యుద్ధాలు జరుగుతుంటే ఇంత అల్లకల్లము, ఇంత ప్రాణ నష్టము జరుగుతున్నది.
ఈ రెండు దేశాలకి పడక ఎంతో మంది వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు, వాళ్ళ సొంత వారిని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఒక్కసారి ఊహించండి, ఈ రెండు దేశాలే ఇంత తీవ్రత కలిగిస్తే ఒక్కవేళ కానీ నాటో 35 దేశాలు ఒకటేసారి ఏకగ్రీవంగా వచ్చారనుకోండి, యుద్ధంకి దిగారనుకోండి, లోకంలో ఎంత పెద్ద అల్లకల్లోలం జరగబోతుందా. కాబట్టి ఇవన్నీ సంఘము చూడదు, సంఘం అప్పటికి ఎత్తబడుతుంది. అందుకనే ఇప్పుడు మనం చూస్తున్న న్యూస్ లో ఏమన్నా తెలుసా, యుఎస్ లో ఎలక్షన్స్ అయినాయి. మన భారతదేశం నుంచి కమలా హ్యారిస్ గారు, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే యునైటెడ్ స్టేట్స్ నుంచి డొనాల్డ్ ట్రంప్ నిల్చున్నారు. ట్రంప్ వచ్చాడు, మొత్తం యుద్ధము వాతావరణం అంతా అణిచివేస్తాడు అని అందరూ ఒక ఆలోచన కలిగి ఉన్నారు. కానీ వార్తలను చదువుతుంటే, వాళ్ళ న్యూస్ రిపోర్ట్స్ మనం చదువుతుంటే ట్రంప్ ఒకటే మాట చెప్తున్నాడు, నేను ఎంతనో చేయాలనుకున్నా, యుద్ధాన్ని ఆపాలనుకున్నాను, కానీ ఇవి ఆగేటట్టు లేవో, మనం కూడా యుద్ధంలోనికి అడుగు వేద్దాము అని ఆయన కూడా సిద్ధపడుతున్నాడు. అగ్రరాజ్యంగా పిలువబడుతున్నారు అమెరికన్స్. వాళ్ళు కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఇప్పుడు బైబిల్ అదే చెప్తున్నది. ఏమని చెప్తున్నది అంటే, అంత బాగానే ఉంది కదా, అంత క్షేమంగా ఉంది కదా, అంత నెమ్మదిగా ఉంది అనుకుంటాం, అకస్మాత్తుగా వస్తుందంట. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎట్లయితే వస్తుందో అట్టి రీతిగానే నాశనం వస్తుందంట. దాని నుంచి ఎవ్వరూ తప్పించబడలేదు అని వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు తప్పించబడాలి అంటే నువ్వు సరైన సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడే, ప్రభుని ఎదుర్కొన్నప్పుడే, ప్రభుని కలుసుకోగలితేనే, అట్టి రీతిగా నువ్వు ఉంటేనే ఆ రాబోయే నాశనం నుంచి నువ్వు తప్పించబడతావు. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఏది శాశ్వతం కాదు ఒకటి గుర్తించు. రెండోది, ప్రభు మనకి ఆ రాజ్యం ఇవ్వబోతున్నాడు, దానికి తగిన సిద్ధపాటు నువ్వు కలిగి జీవించే వారిగా మనం ఉండాలి అని తెలియజేస్తాడు. దాని కింద చదువుకుంటారమ్మా. అమ్మా, వచ్చును మీరు చీకట్లో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు కనుక మనం రాత్రి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులు కాక మెలకుగా ఉండు అని ఎందుకు చెప్తున్నాడు అంటే, ఈ మెలకుగా ఉండడం అంటే ఏంటి? నిద్ర మానుకొని కూర్చోడమా? ప్రార్థన పూర్వకంగా మనం ప్రభు కొరకు కనిపెట్టుకునే వారుగా ఉండడం. నువ్వు ప్రార్థన పూర్వకంగా ప్రభు కొరకు, రాకడ కొరకు నువ్వు కనిపెట్టుకునే వాడిగా ఉంటేనే ప్రభు నిన్ను వచ్చి కలుసుకోగలుగుతాడు. కాబట్టి ఇతరుల వల్ల మీరు నిద్రించే వారుగా మీరు ఉండద్దు. అందుకని పత్రికల్లో చెప్తారు, ఎడతెగగా ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన నేను ప్రభు దగ్గరికి చేరుస్తుంది. అట్టి ప్రార్థన జీవితం నీకుంటేనే నువ్వు ప్రభుని కలుసుకోబోతున్నావు. అందుకనే మత్తువారుగా కాక, తాగుపోతే ఏం చేస్తాడు? తాగుతాడు, మంచిగా పండుకుంటాడు. తిరిగిపోతే ఏం చేస్తాడు? తిరుగుతాడు, అలసిపోయేంత వరకు తిరుగుతాడు, వాడు పండుకుంటాడు. మీరు అట్టి వారి వల్లే ఉండద్దు. మీరు ఎట్లుండాలంటే, మీరు కనిపెట్టుకునే వారుగా ఉండాలి. అనగా ప్రార్థన చేసేవారుగా, ప్రార్థన ఆత్మతో నింపబడి ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసేవారుగా మనము ఉండాలి అని తెలియజేస్తున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 3:3-4 చదువుకొని వాక్యాన్ని ముగించుకున్నాం. అపహాసకులు అపహసించుచు వచ్చి వాళ్ళ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు. ఏమాయను? పితరులు నిద్రించుకొని మొదలుకొని సమస్తమును అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఏలయనగా పూర్వము నుండి ఆకాశము ఉండెనని, నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగినని వారి బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు, భక్తిహీనుల తీర్పు నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి
చేయబడి ఉన్నది. అదే వాక్యము ద్వారా భద్రము చేయబడి ఉన్నమాట. కాబట్టి మనం ఒకటి గుర్తించాలి, వి మస్ట్ అండర్స్టాండ్. అపహాసకులు వస్తారంట, నీ గురించి లేనిపోయిన మాటలు వాళ్ళు చెప్తూ ఉంటారంట. ఇట్టి వారు ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళ నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండు అని వాక్యంలో మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి అపహాసికులు ఏం చేస్తారంటే వచ్చి లేనిపోయినవన్నీ చెప్పుతూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే ప్రభు కొరకు ప్రభు మీద మనసు నింపక వాడేంటి నా మీద చెప్తాడు, వాడు కూడా నా మీద చెప్పదానికని ఈ గందరగోళంలో నువ్వు పడిపోయినప్పుడు ప్రభు వచ్చాడనుకో, నువ్వు వాడు చూసుకోవాలి, ప్రభు చూసుకొని వెళ్ళిపోతాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత దినాల్లో చాలా భయంకరమైనది. నేను భక్తి పరుణ్ణి అని సేవకులు కొట్లాడుకునే రోజులవి. దేవుని ప్రేమ చూపించాల్సిన వారే, దేవుని సంఘాన్ని నడిపించవలసిన వారే ఎంత దినాల్లో ఇంటి రీతిగా తయారైపోతే మరి వెంబడిస్తున్న గొడవ సంగతి ఏంటి, మన సంగతి ఏంటి? అందుకని సులువుగా చిక్కులు పెట్టే పాపంలో మీరు గుర్తించాలి, పసిగట్టాలి. పసిగట్టి వాటి నుంచి దూరంగా ఉండి నీకు అనుకరింపబడిన రక్షణ నువ్వు కాపాడుకోవాలి. పితరుల దగ్గర నుంచి చెప్తున్నాను, ప్రభు రాబోతున్నాడు. మా మమ్మీ చిన్నప్పుడు ఎంతున్నప్పటి నుంచి చెప్తున్నారంట, ప్రభు వచ్చేస్తుంది. కానీ ఇప్పటి వరకు రాలేదు. ప్రభు ఓపిక సహనంతో రక్షణ పొందుకున్న మనల్ని ప్రేమించి ఆయన ఇంకా డిలే చేస్తున్నాడు ఆయన రాకని. ఎందుకంటే నేటికన్నా అనుగ్రహింపబడిన రక్షణ విషయంలో శ్రద్ధ వహించి దాన్ని కాపాడుకొని అది పొందుకుంటూ ప్రభు దగ్గర నుంచి. ప్రభు వస్తున్నాడు అని ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ అది నిర్లక్ష్య స్వభావం అని మీకు ఉంటే కనుక దాన్ని రోజు నుంచి తీసుకుని నీ జీవితంలో నిర్లక్ష్యం చేయద్దు. అకస్మాత్తు వచ్చేస్తున్న నష్టం. ఏదో బాంబు పెడితే ఏదో కొద్ది ప్రాంతం పేలిపోతుంది, కానీ పైన నుంచి ఉగ్రత దిగిపోతుంటే ఒక్కడు కూడా తప్పించుకోలేదు. ఎవ్వరు తప్పించబడలేదు. తప్పించబడాలంటే ఒకటి ఒక మార్గం ఏంటి తెలుసా? పొందుకున్న రక్షణని గట్టిగా పట్టుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఏ నిమిషమైనా ఏ క్షణమైనా ఈ లోకాన్ని ప్రేమించక, ఈ లోకము ఏం చేస్తుంది అంటే ప్రభు ప్రేమ నుంచి నేను దూరం చేసేస్తుంది. ప్రభు రాజ్యం నుంచి నేను దూరం ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. ఈ లోకము ఒకరోజు నాశనం అయిపోతున్నది. ఈ లోకంలోనే నువ్వు ఉంటే ఈ లోకంతోనే నువ్వు కూడా ఒకరోజు నాశనం అయిపోతుంది. ఏర్పరచబడ్డ ధీమానే ఆ ఉన్నతమైన పిలుపుకి లోబడక లోకాన్ని స్నేహించి పక్కకు వెళ్ళిపోయాడు, త్రోవ తప్పిపోయాడు, గమ్యం చేరలేని వాడుగా మిగిలిపోయాడు. ఇంకెక్కడ లేదు ఆయన గురించి. ఒకటే ఒక వాక్యంలో ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క దగ్గర రాయిపించాడు. అట్టి వల్ల మనం కూడా మేము మనము సరి చూసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంతో స్నేహంలో ఉంటే నువ్వు దేవుడు రాకడికి ఏమాత్రము సుఖపడే వాడిగా ఉండలేవు. వాటి అందరిని విడిచిపో, అందరిని విడిచిపెట్టు, అన్ని విడిచిపెట్టు. ఏమి నీది కాదు, ప్రభు ఇచ్చినది. మనకంటూ ఏమన్నా ఉన్నది అంటే అది ప్రభు అనుగ్రహించిన రక్షణ మాత్రమే. ఆ రక్షణను కాపాడుకుంటే అది నువ్వు పొందుకుంటావు. ఆ కిరీటము దేవుడు నీకు ఇస్తాడంట. ఒకవేళ నువ్వు కాపాడుకోకపోతే నీ నిర్లక్ష్యం ద్వారా దాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి ఆయన త్వరగా వస్తున్నాడు. ఇంకా ఎన్ని సండేస్ మనం ఇట్లా దేవుణ్ణి ఆరాధిస్తామో మనకు తెలియదు. ఎన్ని న్యూ ఇయర్లు మనం ఇంకా ముందుకు చూడబోతామో రాబోయే రోజుల్లో మనకు తెలియదు. కానీ ఆయన అయితే రాబోతున్నాడు. కాలాలు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు, పద్ధతులు మారుతున్నాయి, ఆచారాలు మారుతున్నాయి. కానీ దేవుని వాక్యం ఎప్పుడు మారదు. ఆయన చెప్పుచున్నాడు, వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నువ్వు కానీ నేటి నుంచి సరైన సహవాసం చేస్తే ఆ పరిశుద్ధాత్ముడే ఆ పరిశుద్ధ రాకడ కొరకు నిన్ను సిద్ధపరుస్తుంది. దేవుడు కొరకు మనందరికీ అనుగ్రహించి మనకు బలపరిచి నడిపించుకుందాక కళ్ళు మూసుకుని వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇక ఆలస్యం లేదికా, మనసు మార్చుకోనివికా. ఇక ఆలస్యం లేదు
రక్షణ కృపకాలం ప్రభు త్వరగా రా సమయం ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా రా సమయం ప్రభు త్వరగా రా సమయం హల్లెలూయా. ప్రేమ కలిగిన యేసయ్య గొప్ప తండ్రి నేను మధ్య సమయంలో ప్రభా ఇంత రీతిగానైనా నీ వాక్యాన్ని నేను మేము విని ఉన్నాం ప్రభా. కొన్ని హెచ్చరికలతోనే నేను మీరు మాతో మాట్లాడి ఉన్నాను ప్రభా. అవును ప్రభా, అవి నేను మా మనసులో పెట్టుకొని ప్రభు తగిన సిద్ధపాటు కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. ఈ లోకంలో ఉన్న వాటిని దేన్ని ప్రేమించక ప్రభా, నీ పరిశుద్ధ రాకడ కొరకు నేను వేచి చూసే అటువంటి కృప భాగ్యాన్ని మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. మా జీవితాలు మార్చుకొని ప్రభా, నిన్ను ఎదుర్కొనే వారుగా తగిన సిద్ధపాటు కలిగి ఆత్మలో బలపరచబడుతూ ప్రభా, నేను ఎదుర్కొనే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. అనుగ్రహింపబడిన రక్షణనైనా గట్టిగా పట్టుకోవడం మీరు మాకు నేర్పించండి. మా విశ్వాసాన్నినైనా అంచెలంచెలుగానైనా మీరు అధికపరచండి. మీరు రాబోతున్నగానైనా గొప్ప విశ్వాసంతో నేను ఎదుర్కొనే వారిగా అటు సిద్ధపాటు మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ప్రభా, మీరైనా మా జీవితాల ద్వారా ఘనతమై మా ప్రభావం పొందుకుంటున్నామని బిడ్డలందరూ నేను మీ చేతులకు అర్పణిస్తాను. మీ చేతులు ఎత్తి బిడ్డల్ని మీరు ఆశ్రయించి బలపరిచి నడిపిస్తున్నామని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి.